అంజు. హే హాయ్. హే అంజు, ఎలా ఉన్నావే? ఏం చేస్తున్నావు? నేను బాగున్నాను, నువ్వు? పెళ్లి సెట్ అయిందే. తను కార్తీక్, మై వుడ్ బి. హాయ్ అండి. హాయ్. హైదరాబాద్ లో నేను జాబ్ చేసేప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్. ఓ అవును, నీ పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంతే. కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాను. అయితే పెళ్లిలో కలుద్దాం. అదేంటి కనీసం ఇంటికి కూడా ఇన్వైట్ చేయట్లేదు? అంటే మీ ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు కదా. బిజీ లేదు, తొక్క లేదు. ఈ రోజు మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం, అది కూడా మీ ఇంట్లోనే. అమ్మో, మా ఇంట్లోనా? అదేంటి అంత సౌండ్ చేసావు? అక్కడున్న మా ఆయన కాన్సెప్ట్ తో మీకు రీసౌండ్ రాకపోతే చాలు. ఇంటికెందుకులే, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దామా? అదేంటండి, ఫ్రెండ్స్ అన్నాక సరదాగా ఇంట్లో కలవాలి కానీ ఇలా ఫార్మల్ గా రెస్టారెంట్ ఏంటండి? ఇంటికొస్తే మీ ఇద్దరి సరదా తీరిపోతుంది. మాకు కావాల్సింది అదే కదే. మా ఆయన కొంచెం వెరైటీ మనుషులే, మీరు భరించలేరు. అంటే మీ ఆయన నిన్ను ఆహా, అలాంటిదేం లేదు. మంచోడే, కాకపోతే కొంచెం తింగరోడు. నేను తిన్నగా చేసేస్తలేవే. ఛా, మీ కర్మ. పదండి. హా. రండి రండి, లోపలికి రండి. హా. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ, ఇల్లు బాగుంది కదండి. ఆ, కూర్చోండి, ఇప్పుడే వస్తా. మ్. ఆ? మ్. ఆ? ఆ. ఏంటి సడన్ చేంజ్? ఏం లేదు, మీ ఫ్రెండ్స్ని బాగా చూసుకున్నాను అనుకో. నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు, బాగా చూసుకుంటావని సమానత్వం. నెక్స్ట్ వీక్ మన ఇంట్లో మీ ఆఫీస్ కొలీగ్స్ తో ఏదో ప్లాన్ చేశారనమాట. సరే, ఇవాళ మీరు వాళ్ళని చూసుకునే విధానం పట్టి రేపు మీ కొలీగ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసుకునే విధానం డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఓకే, అడిగి మరి వాళ్ళకి కావాల్సింది ఇస్తా. ఏమండి, ఈ డ్రింక్ తాగేయండి, లేకపోతే సమానత్వం పోద్ది. ఆ, సరే. అంజు, వాష్రూమ్ అక్కడ. బ్రో, ఆ? మీరు కూడా వాష్రూమ్కి వెళ్ళరండి. దేనికి? సమానత్వం కోసం. స- అమ్మాయి వెళ్ళి మీరు వెళ్ళలేదనుకోండి, సమానత్వం ఉండదు. వెళ్ళండి. సమానత్వమా? మీ వారు చాలా కూల్ అండి. మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో. ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ ఉందిలేండి. ఏమి అంజు, మీ వారిని నాకు పరిచయం చేయవా? ఆహా, సోనీ నాతో పాటు. రూమ్ లో ఉండేది ఆఫీస్ మేట్ సోనీ కదా. ఆ, నా గురించి తెలుసా మీకు? అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం, లైక్ ఏ సిస్టర్. అవును బ్రో, మా సోనీలో మీకేం నచ్చింది? సమానత్వం. అర్థం కాల. ఆ, అమ్మో, అయిపోయారు. అదేంటది, అంత గొప్ప విషయం మీకు తెలీదా? ఆఫీస్లో అరవింద్ అనేవాడు సోనీతో 2 years లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు. ఏంటో నీతో అప్పుడే అయిపోలేదు, సోనీ కూడా ఆఫీస్లోని ఆఫీస్ బాయ్ అరుణ్ తోని 2 సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది. సమానత్వానికి సమన్యాయం చేసింది. నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే. గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో. కాసేపు ఊరుకుంటారా? మిగిలిన లవ్ స్టోరీ నువ్వు చెప్తావా? అంతేలే, నువ్వైతే ఇంకా డీటెయిల్ గా చెప్తావు. ఏంటి ఇంకా ఉన్నాయా? ఎంతమందితో తిరిగావే నువ్వు? ఎంతమందితో తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా. అసలు ఈ సమానత్వం ఏంటి భయ్యా? అంటే ఒకసారి అరవింద్ సోనీకి రింగ్ ఇచ్చాడని సమానత్వం కోసం ఆఫీస్ బాయ్ అరుణ్ కూడా సోనీ రింగ్ ఇచ్చింది. ఏంటి రింగుల వరకు వెళ్ళిపోయారా? తొక్కలో రింగ్కి ఎంత షాక్ అయితే అలా. అరవింద్ సోనీ 4 రోజుల పాటు లేపుకుపోయాడని
సోనీ కూడా ఆఫీస్ బాయ్ని 4 రోజుల పాటు లేపుకుపోయింది. సమానత్వం పాటించింది. బొంగేం కాదు. ఆ? ఏమి అంజు ఆ? నా పరువు ఫలక్నమ్మ ట్రైన్ ఎక్కించావు కదే. ఈ పిల్ల ఎలాగో సంకనాకింది, నిన్ను మాత్రం ఊరికి వదలనే. బ్రో ఆ? మీ ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశా. సోనీ, నీ లవ్ స్టోరీలు అంజు చెప్పింది కదా, నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే, సమానత్వం అయిపోద్ది. ఇప్పటికిప్పుడు అంటే ఏం చెప్పాలి? కనీసం ఒక గంట టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తా.